2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శ్రీమతి హిమబిందు అమ్మ. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కంటిన్యూ చేసినటువంటి ఎపిసోడ్లో ప్రీవియస్గా మనం కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. గతంలో అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని పాజిటివ్గా ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సబ్జెక్ట్? నెగిటివ్ థాట్స్ను ఇంకా వదలలేదు, మన పనులు ఇంకా జరగట్లేదు, సక్సెస్లు, డబ్బు, సంపద ఎంతలా అనుకున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అవ్వట్లేదంటే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్ల ఇంతలా అయిపోయినా కూడా అవ్వట్లేదు అని అంటే ప్రశాంతంగా ఉండి మన లోపలికి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, పరిశీలించాలి. ఏవైనా ఇంకా మన లోపల బ్లాకేజెస్ ఏమన్నా మిగిలి ఉన్నాయేమో వాటిని క్లియర్ చేసుకోవాలి. వాటిలో భాగంగా ఏముంటుందంటే, 1 అపరాధ భావాన్ని మోయడం, 2 కాదనలేకపోయే మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోవడం, 3 కృతజ్ఞత తెలియజేయకపోవడం, ఎవరిని క్షమించకపోవడం, తనను తాను క్షమించుకోకపోవడం. వీటిని గనక సరిగ్గా కూర్చొని ఎక్కడెక్కడ ఇవన్నీ బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటే గనక అలా ముందుకు వెళ్ళవచ్చు సక్సెస్ అనేది. అంటే ఒకటిగా చేస్తూ వెళ్ళినప్పుడు కదా తెలుస్తుంది. ఇవి చేసినప్పుడు మాత్రం నాకు తెలిసి ఇంకా సక్సెస్లు రావచ్చు. అపరాధ భావాన్ని మోయడము ఎలాగో అని అంటే, తెలుసో తెలియకో ఏ ఒక్క చిన్న పొరపాటు తనంతట తాను చేసినా చాలామంది ఎలా ఫీల్ అవుతుంటారంటే, అది జరిగిపోయి గంటలు గడిచిపోతున్నా తన వల్ల ఆ చిన్న బాధని కానీ గాయాన్ని కానీ అనుభవించిన వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా నేను అది చేసి ఉన్నాను, నేను అది చేసి ఉన్నాను, అస్తమానం దాని నుంచి బయటకు రారు. అది వాళ్ళ సున్నిత మనస్తత్వం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అలా అవసరం లేదు. ఓకే, జరిగింది, ఒకసారి క్షమాపణలు చెప్పేయండి, అపరాధ భావం నుంచి బయటకు వచ్చేయండి, మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, అలాగే ఇతరులని కూడా క్షమించేయడం. ఓకే, అది ఎప్పటికీ ఆలోచన రావట్లేదు అనుకునేటప్పుడు వీటి మీద సాధన వీటన్నింటినీ ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. తనను తాను క్షమించుకోకపోవడం, అపరాధ భావాన్ని మోయడం, ఇవి దాంట్లోంచి బయటకు రావాలి, ఫ్రీ అవ్వాలి. అది పట్టి ఉంచినంతసేపు లోపల ఏదో చిన్న బాధగా వెల్తిగా ఉంటుంది. దాన్ని తప్పించుకొని ఓకే, ఐఎమ్ సారీ, నేను చేశాను, అయిపోయింది అని బయటకు వచ్చేస్తే బాగుంటుంది. ఇక కాదనలేకపోయే మనస్తత్వం కూడా చాలామంది స్టూడెంట్స్ దానివల్ల ఇబ్బందుల్లో పడుతున్నారు. వాళ్ళు అనుకుంటూ పెట్టుకుంటున్నది అది సమయం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు. తనకంటూ తాను పెట్టుకున్న దాన్ని ఇతరుల కోసం సడన్గా ఏదైనా జరిగింది, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి, ఎవరికైనా టైం స్పెండ్ చేయాలి అన్నప్పుడు చేయకూడదని నేను అనడం లేదు. సహాయం చేయడం చాలా గొప్ప విషయం, సహాయం చేయాలి కూడా. కానీ తనకు మాలిన ధర్మం వద్దు అని. ఎందుకంటే తన కోసం తెచ్చిపెట్టుకున్నది ఏదోలాగా అవసరం నిమిత్తము ఎవరో వచ్చేసి కొంతమంది గబరబట్టిచ్చేసి, ఒకవేళ అది నీకు అవసరమైన డబ్బును నీకోసం పెట్టుకొని ఉన్నది, ఈ మాటల ద్వారా ఆ కొద్ది క్షణాల్లో నీకు నువ్వు ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితుల్లో ఇచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అరే మరి నాకు అవసరం ఉండే కదా, ఇలా ఎందుకు చేశాను అనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, నీకోసము 24 గంటల నుంచి 2-3 రోజుల నుంచి ఆ పని కోసం ఏర్పాటు చేసి పెట్టి ఉంచుకున్న ఆ డబ్బుని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. నీ దగ్గరకు వచ్చేసరికంటే ఆ పని ఆగిపోతుంది. అది రైట్ కాదు కదా. నీకు నువ్వు రైట్ చేసుకోలేదు, నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేనప్పుడు ఇతరులకు చేసి ఏం ప్రయోజనం లేదు. అందుకని ఎప్పుడైతే నీ పనులు నువ్వు సరిగ్గా చేసుకుంటూ నీ సబ్కాన్షియస్ ఇలా ఫీడ్ చేసింది దగ్గర దాకా వచ్చాక క్షణంలో దాన్ని తారుమారు చేసేసి ఇలా చేయడం వల్ల మళ్ళీ మన సబ్కాన్షియస్ తికమక పడుతూ ఉంటుంది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం దానికి ఇవ్వాల్సిన జాగ్రత్తలు, మనం దానికి చెప్పాల్సినవన్నీ చెప్పి ఉంచి కూడా చివరి క్షణంలో పక్కతో పట్టించడం, అలా చేసినప్పుడు కూడా మన పనులు జరగవు. ఒక్కసారి దాన్ని సరిగ్గా గమనించి చూసుకొని, ఎక్కడ నేను నా సబ్కాన్షియస్లో నేను ఏం ఆలోచించి పెట్టుకున్నాను, ఏం చేయాలనుకున్నాను దాన్ని గమనిస్తూ ఉండొచ్చు. ఇకపోతే హెల్ప్ చేయొద్దా అన్న విషయానికి ఓకే, మీ మటుకు మీకు ఉంది అంటే తర్వాత అంతకు మించి ఉన్నప్పుడు హ్యాపీగా చేయండి, అంతకు మించి అయినా చేయొచ్చు. ఓకే, సమయం కూడా అలాగే తన సమయాన్ని పక్కన పెట్టేసుకొని ఇతరులకు ముందు మిమ్మల్ని మీరు చూసుకొని తర్వాత చేయాల్సినవన్నీ చేయాలని నా ఉద్దేశం. అట్లా చేసినప్పుడు మనము ఇదివరకే మైండ్లో ఫిక్స్ చేసి మనసులో పెట్టుకున్నది ఉన్నది కాబట్టి ముందు మిమ్మల్ని మీరు చూసుకోవడం.
ఎవరికి వారు వాళ్ళని ఉద్ధరించుకోవాలి. ముందు అది చూసుకొని చేయాల్సినవి చేయండి, కానీ ముందు తన గోల్లో తను ముందు ఉండి తర్వాత సెకండ్ లైన్లో ఇతరుల గురించి చూడొచ్చు. ఎప్పటికీ కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. అంటే ఆ అవేర్నెస్ ఎరుకతో ఎరుకతో ఉండాలి. అదే విధంగా ఉన్నట్లయితే జరుగుతుంది, బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతూ వస్తుంది. క్లియర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అనుకుంటాము మనం కృతజ్ఞత ప్రతి విషయంలో ఉదయం నుంచి రాత్రి వరకు బోలెడన్ని కృతజ్ఞతలు ఉంటాయి అందరికీ అన్ని రకాలుగా. ఉదయం నుంచి మన దగ్గర ఎవరెవరు వస్తున్నారు ఏంటి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మన దిండుకి పరుపుకి దాంతో సహా కృతజ్ఞత భావాలు చెప్తూ వస్తున్నట్లయితే, ప్రతి చోట కృతజ్ఞత భావాన్ని పెంచుకున్నట్లయితే ఇవన్నీ మనం ఎన్ని చేస్తున్నామో సబ్జెక్ట్లా అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ చిన్న కృతజ్ఞత ఎవరైనా వాళ్ళు చిన్నవారు పెద్దవారు అదంతా సంబంధం ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పగలిగినట్లయితే మన పనులు సక్సెస్ అవ్వడానికి తొందరగా మన దారి అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉండేటువంటి నెగిటివిటీని, మైండ్లో వచ్చేటువంటి నెగిటివ్ బ్లాక్స్ని ఏవైతే క్లియర్ చేయాలనుకుంటున్నామో ఎప్పటికప్పుడు కృతజ్ఞతా భావంతో మనకి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఎప్పుడూ ఆ గ్రాటిట్యూడ్ చూపించాలంటారు. అండ్ రెండు, ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అంటే మనం ఎలా ఉన్నాము, ఏంటి, ఏ విధంగా ఉన్నాము, మన మీద మనం ఫోకస్ చేసిన తర్వాత మిగతాది చూసుకోవాలి. సో దానివల్లే మన మైండ్లో ఉన్నటువంటి ప్రతి నెగిటివిటీని క్లియర్ చేసుకోగలుగుతాము, అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. అప్పుడు మరి డబ్బు సంపద కావాలన్నప్పుడు కొంచెం ఆ మాత్రం కఠినత్వంలోకి రావాలి, కొద్దిగా తనని తాను చూసుకోవాలి. ఓకే, మొత్తం అని కాదు, ముందు తనని తాను చూసుకొని తర్వాత మిగతా బాధ్యతలను స్వీకరించాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. ఆ విధంగానే చూసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.